దర్శకధీరుడు రాజమౌళి ప్రతి సినిమాలోనూ భారీ ఎమోషనల్ ఊహకందని సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్తో తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసిలోనూ అలాంటి ఒక భారీ సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, దర్శకధీరుడు రాజమౌళి ప్రతి సినిమాలోనూ భారీ ఎమోషనల్ ఊహకందని సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్తో తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసిలోనూ అలాంటి ఒక భారీ సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. కథాంశంలో భాగంగా మహేష్ సుమారు 25 నిమిషాల పాటు శ్రీరాముడి గెటప్లో కనిపించనున్నారనే వార్త సినీ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంకి వచ్చింది. వారణాసి నేపథ్యంలో సాగే ఒక కీలక ఘట్టంలో మహేష్ను దైవిక రూపంలో రాజమౌళి ఆవిష్కరిస్తున్నారు. చిన్నపాటి గ్లిమ్స్లా కాకుండా ఏకంగా 25 నిమిషాల నిడివి గల ఒక భారీ ఎపిసోడ్ను రాజమౌళి డిజైన్ చేసినట్లు తెలుస్తుంది. ఇందులో మహేష్ రాముడిగా కనిపించడమే కాదు, తనదైన శైలిలో ఒక అత్యంత కీలకమైన యుద్ధ సన్నివేశంలో పాల్గొంటారని టాక్. రాజమౌళి మార్క్ గ్రాండియర్, మహేష్ ఇంటెన్సిటీ కలిస్తే వెండితెరపై ఆ దృశ్యం విజువల్ ఫీస్ట్లా ఉంటుందనడంలో సందేహమే లేదు. ఆధ్యాత్మిక నగరం వారణాసి ఈ ఎపిసోడ్కు పర్ఫెక్ట్ బ్యాక్డ్రాప్గా నిలవనుందట. మహేష్కు ఉన్న క్లాస్ అప్పీల్, రాజమౌళి ఇచ్చే మాస్ ఎలివేషన్ 25 నిమిషాల ఎపిసోడ్ను సినిమా మొత్తానికే హైలైట్గా మారుస్తాయని చెప్పవచ్చు. ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో రామాయణం, పౌరాణిక గాథలపై విపరీతమైన ఆదరణ పెరిగింది. రామాయణంలో రణబీర్ కపూర్ పూర్తి నిడివి రాముడి పాత్ర చేస్తున్న తరుణంలో రాజమౌళి ఒక అడ్వెంచర్ సినిమాలో మహేష్ను ఇలా చూపించడం వ్యూహాత్మకంగా కూడా ఎంతో కలిసొచ్చే అంశం. ఇది తెలుగు ప్రేక్షకులే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ను ఎమోషనల్గా కనెక్ట్ చేయడానికి జక్కన్న వేసిన మాస్టర్ ప్లాన్గా కనిపిస్తుంది. ఈ ఎపిసోడ్ కేవలం భక్తి కోణంలోనే కాకుండా కథానాయకుడి పాత్రలోని సాహసోపేతమైన కోణాన్ని ఎలివేట్ చేయడానికి ఉపయోగపడుతుందని తెలుస్తుంది. సామాన్యుడు సాహసిగా మారే క్రమంలో పురాణ పురుషుల స్ఫూర్తిని లేదా వారి లక్షణాలను పుణికిపుచ్చుకోవడం అనే అంశంపై రాజమౌళి దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఆ 25 నిమిషాల్లో మహేష్ నటన, బాడీ లాంగ్వేజ్, రాజమౌళి మేకింగ్ స్టైల్ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు తగ్గట్టుగా ఉండబోతాయి అనడంలో డౌట్ లేదు. అయితే చిత్ర యూనిట్ నుంచి దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తీరు చూస్తుంటే రాజమౌళి మరోసారి తన విజువల్ మాయాజాలంతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమనిపిస్తుంది. వారణాసి వీధులు, గంగా హారతి బ్యాక్డ్రాప్, రాముడిగా మహేష్ ఇవన్నీ కలిస్తే థియేటర్లో ప్రేక్షకులకు పూనకాలు రావడం ఖాయం. మరి ఈ విజువల్ వండర్ వెండితెరపై ఎలా ఉండబోతుందో తెలియాలంటే మేకర్స్ ఇచ్చే అప్డేట్ వరకు వేచి చూడాల్సిందే. మహేష్ బాబు కథానాయకుడిగా రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసి షూటింగ్ విజయవంతంగా ముగించినట్లు పృథ్వీరాజ్ సుకుమారన్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఇందులో ఆయన కుంభ అనే శక్తివంతమైన విలన్ పాత్రను పోషిస్తున్నారు. ఈ షెడ్యూల్లో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ముగిసిన సందర్భంగా యూనిట్తో దిగిన ఫోటోలను ఆయన పంచుకున్నారు. ఈ ప్రయాణం చాలా సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. ఈ షెడ్యూల్ కోసం చాలా కష్టపడ్డాను, అందుకే పని పూర్తి కాగానే ఆహార నియమాలను పక్కన పెట్టి నచ్చిన ఫుడ్ తీసుకున్నాను అని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న వారణాసి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ చిత్ర బృందం మంగళవారం సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన పోస్టులు పెట్టింది. ఒకవేళ మనం కాలాయానం చేస్తూ ఒక ఏడాది ముందుకు వెళితే ఈ సమయానికి మనం వారణాసి చిత్రాన్ని చూస్తుంటాం. ఇట్స్ షో టైమ్ అని పేర్కొంది. సంగీత దర్శకుడు కీరవాణి ఎక్స్లో 365 అని పోస్ట్ పెట్టారు. దీనికి స్పందనగా రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ పాటను ఎప్పుడు విడుదల చేస్తారు అని ప్రశ్నించగా, సెట్ వేస్తున్నారంటగా, దర్శకుడు హ్యాపీయా అంటూ మహేష్ బాబు పోకిరి స్టైల్లో యూనిట్ సమాధానం ఇచ్చింది. దీంతో త్వరలోనే వారణాసి తొలి పాటకు సంబంధించిన అప్డేట్ రావచ్చని అందరూ భావిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా కథానాయికగా, శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ వారణాసి. ఈ సినిమా గురించి వస్తున్న తాజా అప్డేట్స్ వింటుంటే ఫ్యాన్స్కు పూనకాలు రావడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్లో వేసిన ఒక భారీ ప్రత్యేక సెట్లో శరవేగంగా జరుగుతుంది. రాజమౌళి విజన్ అంటేనే గ్రాండియర్, దానికి తగ్గట్టుగా ఈ సెట్ డిజైన్ ఉందంట. చాలామందికి ఈవేళ ఎరుకైన సంగతి ఏంటంటే ఈ షెడ్యూల్లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్లపై అత్యంత కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారట. ముఖ్యంగా డ్రామా, ఎమోషన్ పీక్స్లో ఉండే సీన్స్ ఇవన్నీ టాక్. ఈ సినిమాలో మహేష్ బాబు మేకోవర్ గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో రకరకాలుగా చర్చలు నడుస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం మహేష్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ చేస్తున్నారట. ఒకటి రుద్ర అనే మాస్ అండ్ పవర్ఫుల్ క్యారెక్టర్ కాగా మరొకటి శ్రీరాముడుగా కనిపించబోతున్నారట. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న సీన్స్లో రుద్ర, మందాకిని జోడీకి సంబంధించినవి అని తెలుస్తుంది.
మహేష్ బాబును రాజమౌళి ఏ స్థాయిలో చూపించబోతున్నారో టీజర్తోనే క్లారిటీ వచ్చేసింది. అయితే ఈ షెడ్యూల్ ముగిసిన వెంటనే ఒక భారీ సాంగ్ షూటింగ్ ప్లాన్ చేశారట జక్కన్న. ఇది సాధారణ పాట కాదు, ఒక స్పెషల్ ఐటెం నెంబర్ అని సమాచారం. ఈ పాటలో మహేష్ సరసన స్టెప్పులు వేయడానికి ఒక బాలీవుడ్ టాప్ బ్యూటీని రంగంలోకి దించుతున్నారని సమాచారం. అలాగే ఈ పాట కోసం వేస్తున్న సెట్ ఖరీదే కోట్లల్లో ఉంటుందని ఇండస్ట్రీ టాక్. ఎంఎం కీరవాణి అదిరిపోయే ట్యూన్ ఇచ్చారని, థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని యూనిట్ సభ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 1300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ సినిమాను పూర్తిగా ఐమాక్స్ ఫార్మాట్లో చిత్రీకరిస్తున్నారు. అంటే విజువల్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందన్నమాట. విజేంద్ర ప్రసాద్ కథ, దేవ్ కట్ట పవర్ఫుల్ డైలాగ్స్ ఈ సినిమాకు మెయిన్ పిల్లర్స్గా కానున్నాయని టాక్. టీజర్తోనే సెన్సేషనల్ క్రియేట్ చేసిన వారణాసి థియేటర్లో ఏ రేంజ్లో విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి. రాజమౌళి మార్క్ మేకింగ్, మహేష్ బాబు స్క్రీన్ ప్రెసెన్స్ తోడవడంతో ఇది ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.